వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ డిజైన్స్. ఈరోజు మనం ఇచ్చిన పంజాబ్ డ్రెస్ కొలతలతో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ లెంత్ తీసుకోవాలి. ఈ డ్రెస్ వచ్చేసి 43 ఉంది. నెక్స్ట్ మనం అప్పర్ చెస్ట్ తీసుకున్నాం. అప్పర్ చెస్ట్ వచ్చేసి 19 ఉంది. ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి మనం 20 తీసుకున్నాం. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడుము లూజ్ దగ్గర 16 ఉంది. వాళ్ళు మనకు 1 ఇంచ్ ఎక్కువ కాబట్టి 17 తీసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ కట్స్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఇలా తీసుకోవాలి. 21 ఉంది ఇక్కడ, 21 ఉంది ఇక్కడ. బాటమ్ లెంత్ 21 ఉంది ఇక్కడ. అంతే, ఈ నోట్ చేసేసుకోవాలి. ఈ డ్రెస్ మెటీరియల్కి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిన దాన్ని మనం ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని. ఫ్రంట్ డిజైన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసుకుందాం, కట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకుందాం. ఇంతకుముందు కొలతల్లో టాప్ లెంత్ వచ్చేసి 43 వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు 43 ఎక్కడ వరకు ఉందో తీసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి 43 తీసుకుంటే అయిపోతుంది. మామూలుగా అయితే మనం డ్రెస్సెస్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటాం కదా ఫస్ట్. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏమైనా వచ్చినాయి ఫస్ట్ మెయిన్ క్లాతే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు వర్క్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో వస్తుందో తెలియదు కదా. మనం ఎప్పుడైనా ఏ డ్రెస్ అయినా కట్ చేసేటప్పుడు నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత కట్ చేసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత అనేది ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. మనం ఈ ఫార్ములాతో, నేను చెప్పే ఇప్పుడు ఫార్ములాతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నెక్ ఎంత, షోల్డర్ ఎంత అని ప్రతిసారి నేను కూడా స్టార్టింగ్లో చాలా ట్రబుల్స్ పడ్డాను. మరి నాకు ఒక ఫార్ములా దొరికింది. మనం ఇప్పుడు తీసుకున్న డ్రెస్లో అప్పర్ చెస్ట్ వచ్చేసి 20 ఇంచెస్ కదా, ఫ్రంట్ సైడ్ 20 ఉందంటే బ్యాక్ సైడ్ కూడా 20 అన్నట్టు కదా. మనకు 20 + 20 = 40 వస్తుంది. ఈ 40కి 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ ఉంటుంది కదా, హాఫ్ ఇంచ్ లూజ్ మనకు ఫ్రీ ఉండడానికి కోసం 40కి +4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఈ 44ని మనం ఏ క్లాత్ అయినా మనం కట్ చేసేటప్పుడు 4 ఇంచ్గా మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా, ఫ్రంట్ బ్యాక్ 4 ఫోల్డింగ్స్ వేసి అలా వేస్తాం కాబట్టి దీన్ని 4తో డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంత వస్తుంది? 4 × 1 = 4 అంటే 11 వస్తుంది అన్నమాట. ఈ 11ని మనం ప్రతిసారి నెక్ ప్లస్ షోల్డర్ ఎంత, మన ఆర్మ్ డౌన్ ఎంత అని కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. మనం ఈ వచ్చిన దాంతో నెక్, షోల్డర్, ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ 11 మనం ఏం చేయాలంటే 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 3.6 అలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ ఎట్లా అంటే మనం దీన్ని, ఈ 3 ఉన్నాయి కదా, దీన్ని నెక్ ప్లస్ షోల్డర్, ఆర్మ్ డౌన్ అనుకోవాలి మనం ఈ 3 పార్ట్స్ని. ఇప్పుడు ఇది ఎంత అన్నట్టు 11/3 వేసినాం కాబట్టి ఇక్కడ 3.6 వచ్చింది కదా. అంటే మనం ఇప్పుడు ఎంత, నెక్ 3.6, ఇదన్నీ అవుతుంది కదా. ఇప్పుడు మన నెక్ కుట్టేటప్పుడు సీమింగ్ అలవెన్స్ హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకుంటాం కదా, అంటే ఈ నెక్ నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు మన నెక్ ఎంత పెట్టుకోవచ్చు అన్నట్టు 3 అన్నట్టు. షోల్డర్ కూడా మనకు ఖర్చు కింద హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి షోల్డర్ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకు ఆర్మ్ డౌన్ రావాలంటే ఈజీగా ఏం తెలుసుకోవాలంటే నెక్ ప్లస్ షోల్డర్ = ఆర్మ్ డౌన్. అంటే 3.5, 3.6 ఎంత 7.2 అవుతుంది కదా. ఇది ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.2 అన్నమాట.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ ఫార్ములా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మీ డ్రెస్ ప్రకారం మీ మెజర్మెంట్ ప్రకారం ఎలా అయిందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు, ఈ కటింగ్స్ రెండు మన ఆపోజిట్ ఉండేటట్టు ముందు క్లాత్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ కదా, 6 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్కు షోల్డర్ కోసం ఇలా స్కేల్తో గీత చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం మనకి ఎంత 7 వచ్చింది కదా, 7 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత చెస్ట్ 44 కాబట్టి 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం మనకి ఏ మెజర్మెంట్కైనా 1.5 ఇంచ్ ఇలా 1.5 ఇలా తీసుకొని ఇలా రౌండ్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ చూడండి. ఇలా కరెక్ట్ 11 ఇంచెస్ వచ్చేటట్టు ఇట్లా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 14 ఇంచెస్ దగ్గర నడుము లూజ్ కాబట్టి ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ షోల్డర్ నుంచి హిప్ పాయింట్ 20 ఇంచెస్ దగ్గర కదా, ఈ 20 ఇంచెస్ దగ్గర మళ్ళీ స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే హిప్ రౌండ్ కోసం ఈజీగా ఉంటుంది. మనకి ఎంత వచ్చింది? నడుములు 17 వచ్చింది కదా, 17 అంటే 8.5. పాయింట్ వచ్చేసి మనకు 21 కదా, అంటే 10.5. బాటమ్ లెంత్ మనకు 21 వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. దానికి బాటమ్ లెంత్ మనం తీసుకుని 10.5 ఉంది కానీ 11.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఎంత 10.5 వచ్చింది కదా, దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో ఎంత 10.5 అంటే 11.5 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అయిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్స్ కుట్టడానికి ఉంటుంది కదా మనకు, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. టోటల్గా 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. ఇట్లా మొత్తం హిప్ లెంత్ వరకు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ఇలా రావాలి. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు 22 కదా, ఇక్కడ మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికి 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ అన్నట్టు ఖర్చు కోసం. నెక్స్ట్ వెస్ట్ వచ్చేసి 8.5 కదా, 17 ఇంచెస్కి దీనికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ మెజర్మెంట్, ఇది ఖర్చు కోసం అన్నమాట. నెక్స్ట్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ హిప్ పాయింట్ దగ్గర మాత్రం 1 ఇంచే ఖర్చు కోసం వాడాలి. ఎందుకంటే కట్స్ దగ్గర ఈజీ ఉంటుంది అన్నట్టు స్టిచ్ చేయడానికి. ఇలా ఇక్కడ 2 ఇంచెస్ నుంచి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మెజర్మెంట్ ప్రకారం 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇక్కడ
మిగిలింది షోల్డర్ అంతే. నెక్స్ట్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుందాం నెక్. ఇక్కడ కూడా 3 ఇంచెస్ ఉండేటట్టు ఇలా ఇలా 3 ఇంచెస్ వరకు ఇలా ఒక డబ్బా లాగా సెట్ చేసుకో. నెక్స్ట్ మనం ఇక్కడ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నాం. అంతే, ఇట్లా రౌండ్గా వచ్చేటట్టు నెక్ని ఇలా గీసుకోవాలి. మనం ఈ విధంగా మార్క్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మార్క్ వేసుకున్న మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకున్నాం. మార్కింగ్ వేసుకున్న విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్గా రావాలి. ఇట్లా మనం వర్క్ వచ్చినాయి, ఎంబ్రాయిడరీ వచ్చినాయి, ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలా వేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే మనం కట్స్ కుట్టేటప్పుడు కింది పార్ట్ ఫోల్డ్ చేసి కుట్టడం ఉంటుంది కదా, దానికోసం ఈ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా షోల్డర్ పాయింట్ ఎక్కడ ఉంది అక్కడ ఇలా ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనది 11 ఇంచెస్ చెస్ట్ దగ్గర కూడా ఇట్లా సింగిల్ టక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మెజర్మెంట్ మళ్ళీ సైజ్ చేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా కట్స్ దగ్గర ఇచ్చుకుంటే మనం కట్స్ ఇక్కడే కుట్టాలని మనకు అర్థమవుతుంది అన్నట్టు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని మనం ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ తీసేసుకోవాలి, 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫోల్డింగ్స్ వస్తాయి కదా, బ్యాక్ పార్ట్ ఏమో అలానే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ ఇలా లోతు తీయడం అంటారు. ఇలా లోతు తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. లేదంటే ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్స్ వస్తాయి. ఇలా ఇక్కడ రౌండ్ ఎలా ఉందో అంతలో 1/2 ఇంచ్ తీసుకొని ఇలా వేసుకుంటే అయిపోతుంది. 1/2 ఇంచ్ దగ్గర ఇట్లా లోతు తీయడం, దీన్ని లోతు తీస్తే మనకి ఏంటంటే ఫోల్డింగ్స్ రావన్నమాట. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, వీటిలాగానే మన మెజర్మెంట్ ప్రకారం ఇవి ఎలా ఉన్నాయి అలానే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇందులోనే లైనింగ్ వచ్చింది అనమాట, దీన్ని సేమ్ దీని ప్రకారం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇలానే సేమ్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ సైన్ అయిన తర్వాత హ్యాండ్స్ ఎలా సెట్ అవుతాయో చూసుకోవాలి. ఇక్కడ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. ఇప్పుడు మనం 5 ఇంచెస్ కదా, ఇలా షార్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు మనం ఈ హ్యాండ్ లూజ్లో నుంచి 2.5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అందులో నుంచి 2.5 ఇంచెస్ మైనస్ చేసుకొని దీనికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా 1.5 ఇంచ్ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ కోసం ఇక్కడ 7 ఉంది కదా, 8.5 ఇంచెస్ ఇలా ఇట్లా డ్రా చేసుకోవాలి.
ఇట్లా ఇది ఇది హ్యాండ్ లూజ్, ఇదేమో ఆర్మ్ రౌండ్ అన్నమాట. దీనికి ఇలా స్మాల్ స్మాల్ డాట్స్ ఇలా గీసుకోవాలి. ఇలా అనమాట. దీనికి 1.5 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ కింద పెట్టుకోవాలి. ఇది కూడా ఖర్చు కోసం ఇక్కడ కూడా 2 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఇలా అనమాట. ఇలా హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్ ఇలా వచ్చేటట్టు మనం డ్రా చేసుకున్న తర్వాత సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్ని ఇలా చూసుకోవాలి. సరిగ్గా సరిపోయింది కదా, ఇలా చూసుకోవాలి మనం. హ్యాండ్ సరిపోతున్నారు లేదంటే మళ్ళీ అటాచ్ చేయాల్సి వచ్చి టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ముందు మనం బ్యాక్ పార్ట్తో ఇలా హ్యాండ్ లూజ్ కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనం మార్క్ ఏ విధంగా వేసుకున్నాం ఇలా కట్ చేయాలి. ఇక్కడ కూడా 7 ఇంచెస్ దగ్గర చిన్న. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ లైనింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం లైనింగ్తోను ఇక్కడ ఏ పీస్ మిగిలిందో మనం ఇంతవరకు మిగిలిందో అంతా ఇలా సెట్ చేసుకొని ఈ లైనింగ్ ఎంత ఉందో దీన్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మనం తిరిగేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ తిరిగేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మనం డ్రెస్కి సంబంధించిన కటింగ్ వీడియో మొత్తం చూసాం కదా. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.